పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఓజీ సినిమా కోసం అభిమానుల్లో ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలను చిత్ర యూనిట్ విపరీతంగా పెంచుతోంది. ముఖ్యంగా తమన్ మాత్రం ఓ రేంజ్ లో హైప్ ఎక్కిస్తున్నాడు. లేటెస్ట్ గా తమన్ ఇచ్చిన అప్డేట్ థియేటర్లు ఉంటాయా అనేలా ఉంది. ఇంతకీ తమన్ ఏం చేస్తున్నాడు? గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వరుస పోస్టర్లు, అప్డేట్లతో సినిమా హైప్ పెంచుతున్న చిత్ర బృందం తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మ్యూజికల్ అప్డేట్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి స్పెషల్ గా పనిచేస్తున్న తమన్ ముందే జపాన్ కు చెందిన సాంప్రదాయ వాయిద్యం కోటోని ఉపయోగించి బీజిఎం రూపొందించినట్టు వెల్లడించాడు. తాజాగా లండన్ స్టూడియోలో జరుగుతున్న రికార్డింగ్ ఫోటోలు, వీడియోలను షేర్ చేశాడు. ఏకంగా 117 మంది సంగీత కళాకారులు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో భాగమయ్యారని తెలిపాడు. ఈసారి సంగీతం వేరే లెవెల్లో ఉంటుందంటూ తమన్ ఇచ్చిన హామీతో ఫ్యాన్స్ కి మరింత ఎగ్జైట్మెంట్, ఎనర్జీ పెరిగింది. ఇప్పటికే రిలీజ్ చేసిన హంగరీ చీతా, ఓమి గ్లిమ్స్ కు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు థియేటర్ లో తమన్ తాండవం మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలో ఏది పోల్చలేని విధంగా ఈ రోల్ ఉండబోతుందని టీం చెబుతోంది. పవన్ సరసన ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నాడు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.